ఏం మార్పు వచ్చింది? ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కంగానే ఇంకా 30 ఏళ్ళు ఈ పిల్లగాడో పిల్లనో పనిచేస్తారు, వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది, చదువు ఉంది, అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకులు కూడా గుర్తించినాయి. కాబట్టే అప్పు ఇస్తానే, అప్పు ఎందుకు ఇస్తానే, అది అప్పు కింద చూస్తలేరు వాళ్ళు, పెట్టుబడి అనుకుంటాను. ఆ పిల్లగాని మీద ఎదుగుతున్నోళ్ళు కాబట్టి, తెలివి ఉన్నోళ్ళు కాబట్టి, బుర్ర ఉన్నోళ్ళు కాబట్టి రేపు మళ్ళా కడతారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నా అనుకొని 20 లక్షలో 30 లక్షలో 40 లక్షలో ఎంత అయితే అంత బ్యాంకులు అప్పిస్తామే. ఓ గట్లనే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి, తెలివి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి, సంపద పెంచే తెలివితేటలు ఉన్న నాయకుడు కాబట్టి 2014 నుంచి 2024 వరకు మనకు 72,000 కోట్ల అప్పుతోని మనకప్పచెప్తే మనం ఏం చేసినాం? దానికి ఒక దిక్కు పాత బాకీలు కట్టుకుంటా, ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకుంటా, కరెంటు సమస్య పరిష్కారం చేసుకుంటా, 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో, 1,00,000 కోట్లలో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా, చెరువులను బాగు చేసుకుంటా, ఊర్లను బాగు చేసుకుంటా, జీతాలు పెంచుకుంటా, ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం ఎంతనే 10 ఏళ్ళల్లో అంటే 4,17,000 కోట్లు. అంటే సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు మనం చేసినాం. అప్పు కాదు నిజంగా చెప్పానంటే అది పెట్టుబడి. ఇవాళ అప్పు చేస్తేవి, అప్పు చేసి నల్లగొండ జిల్లాలో దామరచెర్లలో పెద్ద విద్యుత్ కేంద్రం కట్టినాం, 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కట్టినాం. అది అప్పు అంటావా పెట్టుబడి అంటావా? అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా. కరెంటు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది? కరెంటు లేకపోతే వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉండే తెలంగాణలో, మరి ఎట్లా నడవాలి? రేపటి రోజున కార్మికునికి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికునికి వారానికి 3 రోజులు ఇంట్లో ఉండమంటే యాడికెళ్ళి నడుస్తుంది? అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. సంవత్సరానికి 40,000 కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం, భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి కట్టిండు. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, సీతారామ కావచ్చు, దామెరచర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు, యాదాద్రి గుడి కావచ్చు, 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు కావచ్చు, 2,600 రైతు వేదికలు కావచ్చు, 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు. ఇట్లా ఒక్కొక్కటిగా కేసీఆర్ గారు మన భవిష్యత్తు కోసం 10 ఏళ్లలో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు. నేను ఒక్క మాట అడుగుతున్నా సోదరులారా, ఇవాళ జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు, ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా. ఏం అడగాలి? 10 ఏళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో? 10 ఏళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా? 10 ఏళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా? ఇంకొకటి నాకు తెలియక అడుగుతా, లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా, లగ్గం అయిపోయినాక చెప్తారా? ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా, ఆడ ఏమున్నది పరిస్థితి, అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం, కొత్త ఇంటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? దీన్ని చూసుకొని చేస్తాం. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయహస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయి లేదా? ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చలా? మాకు మొత్తం తెలుసండి, 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం, మాకు తెలియలేదా, మాకు లెక్క తెలియదా, 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 5 సార్లు మంత్రులు ఎంపీలైన వాళ్ళం, మాకు అన్నిరికే సంపద సృష్టించుడు తెలుసు, మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది, అన్నీ చేసి చూపెడతాం 100 రోజుల్లో అని మాట్లాడిందా లేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ మా దేవన్న చెప్తున్నాడు, రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు,